ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరగాలని మాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ వర్గీకరణను మాలలు అడ్డుకోవడం లేదన్నారు. ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఏంటంటే, ఏదైతే మా సోదర వర్గం 1,00,000 డప్పులు 1000 గొంతుకలు మాలల మీద ఏదైతే చేయాలని చెప్పి అనౌన్స్ చేసిండ్రో దాన్ని మా సోదర వర్గానికి పర్టికులర్గా మందకృష్ణకి ఒకటే చెప్తున్నాం. నువ్వు 1,00,000 డప్పులు 1000 గొంతుకలకు మాలల మీద ఏదైతే చేయాలనుకుంటున్నావో మాలల మీద కాదు, నీకు వర్గీకరణ చేస్తాని హామీ ఇచ్చింది, వర్గీకరణ చేస్తుందని చెప్పి అలింగనం చేసుకున్నది. అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు జింకానా గ్రౌండ్లో పాదాభివందనం ఎవరికైతే చేసినావో, అలింగనం చేసుకొని పాదాభివందనం చేసినావో, ఎప్పుడైతే నీకు గారికి అదేవిధంగా అమిత్ షా మీద నరేంద్ర మోడీ గారి మీద 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఏదైతే చేయాలనుకుంటున్నావో వాళ్ళ మీద చేయాలని చెప్పి మేము మాల సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము మాల సంక్షేమ సంఘం కానీ మా రాష్ట్ర సంఘాన్ని కానీ మేము కానీ ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా జరిగే వర్గీకరణను మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించకపోగా అనవసరంగా మీడియాలలో కానీ యూట్యూబ్లలో కానీ ఎలక్ట్రానిక్ ఛానళ్ళలో కానీ మాలల మీద ఓర్వలేనటువంటిది అనేక రకాలైనటువంటి దుమ్మెత్తి పోస్తున్నావు. నువ్వు ఆలోచించుకోవాలా. ఇలా వర్గీకరణ అడ్డుకున్నది మాలోళ్ళు కాదు అనేది స్పష్టంగా మాదిగ సోదరులు మా మందకృష్ణ మాదిగ ఎన్నుకున్నటువంటి మాదిగ సోదరులు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇలా మోచేతికు బెల్లం రాసి నాకు అంటే అది ఏ రోజు కూడా అందది. ఇవాళ మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మందకృష్ణ మాదిగకు మోచేతికు బెల్లం రాసింది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉంది. పార్లమెంట్లో ఇవాళ ఇది 3వసారి కూడా దేశంలో అధికారంలోకి వచ్చిండ్రు. డైరెక్ట్ వర్గీకరణ చేస్తామని కాకుండా ఏదైతే జింకానా గ్రౌండ్లో మోడీ గారి సభ పెట్టి మాదిగలందరినీ మభ్య పెట్టిండో, ఆ మభ్య పెట్టుడు ఈ మందకృష్ణ మాదిగ మరోసారి మోసం చేయడానికి ప్రభుత్వం మోడీ గారు వర్గీకరణ చేయకుండా సుప్రీంకోర్టుకు ఆదేశాలు ఇచ్చి 7 మెన్ కమిటీ సుప్రీంకోర్టు జడ్జి 7 జడ్జిలలో ఒక్క జడ్జి మాత్రం వ్యతిరేకించి 6 అందరికి కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రోజు జింకానా గ్రౌండ్లో ఏదైతే మోడీ గారు మాట్లాడినరో ఈరోజు అదే సుప్రీంకోర్టు చేత ఇప్పించడం అనేది జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప న్యాయబద్ధంగా జరిగేటటువంటిది ఆర్టికల్ 341 ప్రకారం జరిగే వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం. అది కాకుండా మీరు ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఇంకో వర్గాన్ని చంకనెత్తుకొని ఇంకో వర్గాన్ని నెత్తి మీద ఎక్కించుకొని అట్లా చేస్తుంటే మేము ఊరుకోము. ఈరోజు మోడీ గారికి కానీ మందకృష్ణ మాదిగ ఈరోజు స్పష్టంగా బీజేపీ కౌగిల్లో ఉన్నాడు. బీజేపీ కౌగిల్లోకి వెళ్ళి వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ తీసుకొని వర్గీకరణ పార్లమెంట్ ద్వారా చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా చేసి ఇలా మాదిగల వద్ద దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాడు అనేది బీజేపీ గవర్నమెంట్ను మేము నిలదీస్తున్నాం. మీరు నిజంగా మీకు ఒక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే మీ చేతిలో అధికారం ఉంది, మీకు ఎంపీలు ఉన్నారు, ఇది 3వసారి అధికారంలోకి వచ్చారు. మీరు పార్లమెంట్ ద్వారా అధికారం చేయండి. ఏ మాల సోదరుడు కానీ ఏ సంఘం కానీ మేము వ్యతిరేకించమని చెప్పి మేము వారికి డిమాండ్ చేస్తున్నాం. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు ఏదైతే ఉందో మాలల మీద కాకుండా మాల జాతి మీద కాకుండా అమిత్ షా మీద బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మీద కొట్టాలని చెప్పి మేము ఈరోజు సోదరులకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఎస్సీల మీద దౌర్జన్యాలు అత్యాచారాలు అన్నీ జరుగుతున్నా కూడా మందకృష్ణ మాదిగ ఈరోజు పట్టించుకోకుండా బీజేపీ సంఘంలో చేరినావు. మరి అదే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నువ్వు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేవు? నీకు అడిగే దమ్ము ధైర్యం లేదా అని మేము ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు వర్గీకరణ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్రాలలో మీరు చేయండి, ఆ తర్వాత మా దగ్గరికి రండి. అయినా కూడా మీరు చేస్తామంటే ఇంకోటి చేయడానికి మేము ఒప్పుకోలేదు. ఈరోజు కూడా మేము దానికి వ్యతిరేకం కాదు. మీరు 1,00,000 డప్పులు 1000 గొంతులు నరేంద్ర మోడీ మీద కానీ అమిత్ షా మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద చేయాలని చెప్పి మేము సోదర వర్గానికి మందకృష్ణ గారికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.